స్త్రీల వస్త్రధారణలో వేషాల్లో భారతీయ స్త్రీలకు నీతులు చెప్తారు, హితబోధులు చేస్తారు, భారతీయ సంస్కృతి పతికట్ట అనుకుంటూ ఎంతకాలం చేస్తారండి? ఇది ఎందుకు ఆలోచించరు? మేము ఎప్పుడు చెప్తాం, పితృస్వామ్యం ఆడవాళ్ళకి మాత్రమే నష్టం కాదు, పితృస్వామ్యం మొత్తం సమాజానికి నష్టం, మగవాళ్ళని దిగజార్చుతుంది. మిత్రులు మాట్లాడారు ఇప్పటికే, ఎంత డిగ్రేడ్ చేస్తున్నారు ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళని కూడా. ఎందుకు ఒక్కళ్ళు కూడా స్వాభిమానంతో మాట్లాడరు దీని మీద? ఆ చూసే దృష్టితో ఉంటుంది. అట్లా ఆడవాళ్ళని చూసినా మాకు ఆ దృష్టి లేదు. ఇవాళ సానియా మీర్జా కావచ్చు, నైనా సెహ్వాగ్ కావచ్చు, జ్వాలా కావచ్చు, ఎంతో మంది స్పోర్ట్స్ క్రీడాకారిణులు అక్కడ రంగంలో ఆడుతుంటే మనకి బట్టలు కనపడతాయా? ఆట కనిపిస్తుందా? ఎవరికన్నా బట్టలు కనిపిస్తాయండి? ఎందుకు బయట బట్టలు కనిపిస్తున్నాయి అంటే ఉన్నది బుర్రలో కదా, బూజు ఉన్నది, చెత్త ఉన్నది బుర్రలో కదా. ఇంకా ఎంతకాలం ఆ బూజుని పెట్టుకుని మాట్లాడతారు? ఆ బూజుని దులపడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టాం మేము. మగవాళ్ళు కూడా స్వాభిమానంతో ఆలోచించాలా. చూసే దృక్పథంలో మన ఇంట్లో కూడా ఉంటారు, మన చుట్టూ కూడా ఉంటారు. స్త్రీలతో ఎంతో మంది పని చేస్తున్నాం, ఆ దృష్టితో చూడకూడదు అనే ఆలోచన వాళ్ళకి రావాలి. అట్లా ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఖండించవలసిన అవసరం ఉంది అనేది కూడా మేము భావిస్తున్నాం. ఇక వస్త్రధారణ గురించి ఎంత చెత్త మాట్లాడుతున్నారు, ఎంత తక్కువ మాట్లాడాలి అని మేము పట్టించుకోవద్దు, ఇగ్నోర్ చేద్దాం అనుకుంటే తిరిగి మేము మాట్లాడవలసిన స్థితిలో ఎందుకున్నాము? ఇది మమ్మల్ని వేధిస్తున్న విషయం. ఎందుకంటే ఏజ్ ఓల్డ్ ఆర్గ్యుమెంట్ అండి. అరే బాబు, చూసే దృష్టిలో ఉంది, వేసుకునే బట్టల్లో కాదు. ఎంతకాలం బాధ్యుల్ని చేస్తారు? విక్టిమ్స్ని విక్టిమైజ్ చేయడం ఇది అత్యాచారాల విషయంలో ఎంతకాలం అండి? ఒక ఆమె పెట్టింది ఈ చర్చని చూడలేక వినలేక బెంగళూరులో అత్యాచార బాధితుల వస్త్రాలని ఆమె డిస్ప్లే చేసింది. ఒకటి ప్యాంటు చొక్కా ఉంది, మిగతావన్నీ సాంప్రదాయ వస్త్రాలే. అందరి అనుభవం కూడా అదే. నిజంగానే ప్యాంటు చొక్కలు వేసుకున్నటువంటి వాళ్ళ మీద అవుతున్నాయా? ఎవరి మీద అవుతున్నాయి? తేజు చక్కగా చెప్పింది. కాన్ఫిడెన్స్ ఉంటుందో మరి వాళ్ళల్లో ఏం భయం కలిగిస్తుందో వాళ్ళకన్నా సాంప్రదాయ వస్త్రాలు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది గురవుతున్నారు. అందరికి తెలిసిన విషయం, పసిపిల్లల నుంచి ముసలివాళ్ళ వరకు అవుతున్నారు. ఇంకా అంత నేగడ్గా వాస్తవాలు కనపడుతున్నా ఎవరిని మభ్య పెట్టడానికి మాట్లాడతారు? ఎట్లా మీడియా దాంట్లో భాగమవుతుంది? ఓ మీడియాకి చైతన్యం అవసరం లేదా? ప్రజల్ని చైతన్యపరచాల్సిన బాధ్యత లేదా? ఇంత చెత్త మీరు రకరకాల చెత్త గుమ్మరించడానికి మీకు టీఆర్పీ ఒక్కటే క్రైటీరియానా? సమాజం పట్ల బాధ్యత లేదా? ఏ సమాజంలో మన పిల్లలు పెరుగుతున్నారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా? ఏ సమాజంలో ఎంత క్రూరమైనటువంటి ఆలోచనలతో మనం పెంచుతున్నాం? ఇవన్నీ సమాజం మీద రుద్దుతున్నామంటే ఇక బట్టలు అంటారా? ఇవాళ మగవాళ్ళు కుటుంబాల్ని పోషించట్లా. 76% స్త్రీలే, స్త్రీ ఆధారిత కుటుంబాలు. వాళ్ళు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక యాంగిల్లో వస్త్రధారణలో స్వేచ్ఛ గురించి మాట్లాడాం. ఇంకొక వాస్తవం కూడా ఉంది. ఇంటి కిరాయిలు కట్టడానికి, పిల్లల్ని పెంచడానికి ఆడవాళ్ళు పని చేయవలసిన స్థితి చాలా మంది. ఎందుకంటే మొగుళ్ళు తాగి పని చేస్తే ఇవ్వకుండా వాళ్ళ తాగుడికే పెట్టుకుని ఒక కూరగాయల మందం ఇచ్చి మేజర్ బాధ్యతలు తీసుకున్న అనేక కుటుంబాల్లో ఆడవాళ్ళు సెక్యూరిటీ గార్డుల్లో పనిచేస్తున్నారు, మాల్స్లో పనిచేస్తున్నారు, సూపర్ బజార్లో పనిచేస్తున్నారు. ఇక్కడ ఎక్కడా కూడా సాంప్రదాయ వస్త్రాలు లేవు. మరి చీరలు కట్టుకుని వాళ్ళు బస్తీల్లో బయలుదేరి చీరలో పంజాబ్ డ్రెస్లో వేసుకుని మళ్ళీ వచ్చి ప్యాంటు చొక్కాలు వేసుకుని సెక్యూరిటీ గార్డ్ వాళ్ళకి ఏదో ఉంటుంది కదా డ్రెస్ కోడ్ వేసుకుని డ్యూటీలు చేస్తున్నారు. అట్లా వాళ్ళు డ్యూటీలకు వచ్చినప్పుడు కొత్తలో చుట్టూ ఉన్న అమ్మలక్కలు లేదా ఆడవాళ్ళు ఈమె ప్యాంటు చొక్కా వేసుకుని డ్యూటీకి పోతుంది ఇంట్లోకి అంటే ఆడవాళ్ళు ముందు పని చేయడానికి వెళ్ళినప్పుడు వేధింపులు జరిగినాయి. వీళ్ళు ఇల్లు దాటి బయటకు వెళ్ళిపోతున్నారు. ఇవాళ ప్యాంటు చొక్కాలు వేసుకున్నప్పుడు వేధింపులు జరిగినాయి. కానీ వాళ్ళు అదే బస్తీలో ఆడవాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈ ఆడవాళ్ళు సెక్యూరిటీ గార్డుల్లో గానో, కాల్ సెంటర్స్లోనో, లేకపోతే సూపర్ బజార్లో, మాల్స్లో పనిచేసే ఆ కుటుంబాలని నడుపుతున్నారని వాళ్ళు గౌరవిస్తున్నారు, అంటే గుర్తిస్తున్నారు, రియలైజ్ అయ్యారు. ఏ బస్తీల్లో వేధించారో ప్యాంటు చొక్కా వేసుకున్న ఆడపిల్లల్ని, ఆ బస్తీలో వాస్తవాలని వాళ్ళు గుర్తించి ఈమె ఈ పని చేస్తేనే సెక్యూరిటీ గార్డ్ గానో సేల్స్ గర్ల్ గానో ఆ కుటుంబం నడుస్తుందని అర్థం చేసుకున్నారు. కానీ ఇవాళ ఎడ్యుకేటెడ్స్, మీడియా లేదు, ఇవాళ రోజు మనకి ఈ చెత్తను గుమ్మరిస్తున్న వాళ్ళకి ఆ మాత్రం సెన్స్ లేదా?
ఈ ప్యాంటు చొక్కాలు వేసుకున్న ఆడపిల్లలు, ఈ పేద ఆడవాళ్ళు, వాళ్ళు కల్చరో లేకపోతే ఫ్యాషనో అని కాదు, వాళ్ళకి అది వృత్తి, ఉపాధి, బతుకుతారు. అటువంటి ఆడవాళ్ళని కూడా మీరు బోధిస్తున్నారా చీరలు వేసుకోమని? ఏ న్యూస్ ఛానల్ అయినా ఈటీవీ మినహా చీరలతో న్యూస్ రీడర్లను పెడుతుందా? ప్యాంటు చొక్కాలు, బ్లేజర్లు వేసుకుంటున్నారు కదా. మీ ఇంటర్వ్యూలు ఇవ్వాలి. ఇంత చెత్త గుమ్మరించిన ఛానళ్లు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్తో సహా, లేకపోతే మిగతా ఎవరైనా నేను అడుగుతున్నా, ప్యాంటు చొక్కాలు వేసుకోం, మేము భారతీయ సాంప్రదాయాన్ని బాగా గౌరవిస్తాం, చీర కట్టుకునే మేము యాంకరింగ్ చేస్తామంటే ఇస్తారా? ఉద్యోగాలు ఇస్తారా? అంటే అన్ని చోట్ల డ్రెస్ కోడ్ ఉంది. ఎవరి మీద ఎవరికి చెప్తారు ఇవన్నీ? కాబట్టి డ్రెస్ కోడ్లు పెడతారు. అంటే ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, శివాజీ ఎందుకు నిర్మాతలను అడ్రస్ చేయలేదు, ఎందుకు దర్శకులను అడ్రస్ చేయలేదు? అంటే చాయిస్ హీరోయిన్లకే ఉందా ఏం బట్టలు వేసుకుంటామని? ఇదే సమంత, ఇదే కాజోలు, లేకపోతే నిధి అగర్వాల్, లేకపోతే ఎవరైనా కావచ్చు, రష్మిక మందన్న, మేము చీరలు కట్టుకోం, మేము లంగావోణీలు వేసుకోమని ఎక్కడైనా రిజిస్టర్ చేసినట్టు ఉందా చరిత్రలో, సినిమా హిస్టరీలో? అంటే ఆ పాత్ర పరంగా ఏది వేసుకోమంటే అది వేసుకుంటున్నారు. చీర అయితే చీర, లంగావోణి, షల్వార్ కమీజ్ ఏదైనా. మరి ఈ బట్టలు నిర్ణయించేది ఎవరు? పాపం శివాజీ చెప్పాల్సింది నిర్మాతలకి, దర్శకులకి. ఇంకోటి ప్రేక్షకులు కూడా చెప్పాల్సింది, చీరలు వేసుకున్న సినిమాలు తప్ప మిగతా బట్టలు వేసుకున్న సినిమాలన్నీ రిజెక్ట్ చేయండి అని. అప్పుడు తెలిసేది ఆ సినిమా వాళ్ళు తన్ని తగలేసేవారు.